నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తునిలో నిర్వహించిన టీడీపీ జనసేన రా కదిలిరా బహిరంగ సభ విజయవంతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సంక్షేమ సురక్ష పాలన అందుతుందన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్. జిల్లాలో గల పలు విద్యా సంస్థల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. సాంప్రదాయం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు నిర్వహించిన విద్యార్థులు. జగ్గంపేట రంగవల్లి నగర్ అగ్ని బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రూరల్ రాజీవ్ గాంధీ లా కాలేజ్ నందు విద్యార్థులచే సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యార్థులందరితో మమేకమై రంగవల్లులు, భోగి మంటలు, సాంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ కాలేజ్ విద్యార్థిని మాట్లాడుతూ ఎడ్యుకేషన్ విషయంలో తమ స్కూల్ యాజమాన్యం, ఫ్యాకల్టీలు వారిని ఎంతో ముందుకు నడిపిస్తున్నారని, అదేవిధంగా సంక్రాంతి సాంప్రదాయాల పట్ల కూడా తమకు అవగాహన కల్పించే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలా వేయండి మీ పని మీరు చేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఇల్లు అక్కడికి వెళ్ళి ఓకే. కాలేజ్లో లా కాల్ 4/5 ఇయర్స్ చదువుతున్నాను. మేము సంక్రాంతి చేస్తామంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. మేము ఏమన్నా సరే ఎప్పుడు ఏ ఆర్గనైజ్ చేద్దామన్నా చెప్పినా మా సార్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా క్లాసెస్ కానీ, లా సబ్జెక్ట్స్ కానీ అన్నీ మాకు మా ప్రిన్సిపల్ సార్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఫ్రెండ్లీగా మాతో ఉండి ఎప్పుడు అన్నింటిలోనే మాకు పార్టిసిపేట్ చేయడానికి మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేము ఇంకా ఇలా పొద్దున్న నుంచి చేసుకుంటున్నామంటే మా ప్రిన్సిపల్, మా ఫ్యాకల్టీ అంతా కోఆపరేట్ చేయడం వల్ల, అలాగే ఇంకా చేస్తూ మాకు ఇలా ప్రిన్సిపల్ సార్ అన్నీ కోఆపరేట్ చేస్తూ, ఈ కాలేజ్ ఏంటంటే మాకు మెంబర్లో ఎప్పుడు ర్యాగింగ్ కానీ ఇటువంటి ఏమి ఉండకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ స్టూడెంట్స్ కూడా, ఫ్యాకల్టీస్ కూడా, ప్రిన్సిపల్స్ అన్ని కోఆపరేట్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం ఈరోజు మన రాజీవ్ గాంధీ లా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అది ముందుగా మన 5 ఇయర్స్ 3 ఇయర్స్ విద్యార్థులు అందరూ కూడా నన్ను సంప్రదించడం జరిగితే ఏ రోజు పెట్టుకోవాలంటే 12వ తారీఖు, అది 11వ తారీఖున పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎప్పుడైతే నేను చెప్పానో అందరూ కూడా తెల్లవారు 8 గంటల నుంచి కాలేజీకి వచ్చి సక్రమంగా అన్నీ, అంటే ఎవరి కాలు అంటే ఒక ముగ్గులు పోటీలు కానీ, తర్వాత ఇప్పుడు కాసేపట్లో భోగిమంట అన్ని అంటే ముందు అన్నీ అయిపోయిన తర్వాత చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మా కళాశాలకి ఎంతో ఆనవాయితీగా వస్తుంది. ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్క విద్యార్థులందరికీ, మా ఫ్యాకల్టీకి కూడా అందరికీ, మా మేనేజ్మెంట్ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపమని వాళ్ళు మమ్మల్ని సజెస్ట్ చేసినందుకు, మేము వాళ్ళ యొక్క ఆచరణని ఆచరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. సో ఈ సంక్రాంతి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో అందరికీ, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి, అలాగే మా ఫ్యాకల్టీకి, మా మేనేజ్మెంట్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, సవ్యంగా సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటామండి. వన్స్ అగైన్ మీడియా కూడా వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. జగ్గంపేటలో రంగవల్లి నగర్ అగ్ని బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు.
గత రాత్రి 9 గంటల ప్రాంతంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, సంఘం శ్రేణులు రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల నేతృత్వంలో బాధితులకు రాత్రి నుండి సహాయక చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ రంగవల్లి నగర్లో రెక్కాడితే కానీ డొక్కాడిని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 7 పూరిళ్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమై స్వైరవం కోల్పోయి నిరాశులయ్యారని అన్నారు. ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే సమయానికి రాకపోవడం వలన మంటలు అదుపు చేయడం కష్టమైందన్నారు. ఫైర్ ఇంజిన్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. పండుగకు కూలీ నాలీ చేసి కూడబెట్టుకున్న సొమ్ములు, డ్వాక్రా లోన్ల ద్వారా తీసుకున్న డబ్బులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఖాళీ బూడిదై సుమారు 10 లక్షల రూపాయల నష్టం కలిగిందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం రంగవల్లి నగర్ అగ్ని బాధితులకు నష్టపరిహారం అందించి పక్కా గృహాలు నిర్మించి అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి బి రమేష్, జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి సతీష్, డివిజన్ నాయకులు దేశెట్టి సురేష్, డాన్ సీను, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రంగవల్లి గ్రామం అనేది రంగవల్లి అక్క బూటకప్ ఎన్కౌంటర్లో చనిపోయింది. అక్క పేరు మీద దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ పూరు గుడిసెల్లో నివాసం ఉంటున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించట్లేదు. ఎలక్షన్ సందర్భంగా వాగ్దానాలు తప్ప, ఎలక్షన్ ఓటు సందర్భంగా వాగ్దానాలు తప్ప ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు నిన్న రాత్రి దాదాపు 7-8 ఇళ్ళు కాలిపోయాయి. 7 ఇళ్ళు వరకు కాలిపోయాయి. మొత్తం అందులో బట్టలు, డబ్బులు, పండక్కి సంక్రాంతికైనా బట్టలకైనా ఉంచుకున్నటువంటి డబ్బులు, నేను ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బులు, మొత్తం సామాన్లు అన్నీ కాలిపోయి. కానీ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు వచ్చారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు ఏమంటారంటే అనధికారం అని అంటున్నారు. ఇప్పుడు సామాజిక దృక్పథంతో ఆలోచించాలి తప్ప అధికారం అనధికారం కాదు కదా. వాళ్ళ ఓట్లు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కదా. ఓట్లు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా పూరు గుడిసెల్లో ఉన్నారంటే ప్రభుత్వ అధికారులు సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు? వాళ్ళ ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేకపోతున్నాం? ఖచ్చితంగా 20 లక్షల వరకు ఇక్కడ 6 ఇళ్ళు నష్టపోయారు, అన్ని కాలిపోయాయి. ప్రత్యామ్నాయంగా నియమించుకోవడానికి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇప్పటికే కలెక్టర్ గారికి చలనం ఉండాలా. ఎందుకు ఇంత 7 ఇళ్ళు కాలిపోయి వాళ్ళకి పడుకోవడానికి ఇల్లు లేవు, తిన్నాక తిండి లేదు, ఆ కాలిపోయిన బద్దల్లో రాత్రి పడుకున్నారు. మరి అలాంటప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా కలెక్టర్ గారు ఇంకా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ కాలిపోయినటువంటి 7 ఇళ్ళ వాళ్ళకి సామాజిక దృక్పథంతో ఈ మొత్తం 20 లక్షల నష్టపరిహారం జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇచ్చినట్టయితే మళ్ళీ తాడిబద్దులు ఆవోస ఈవోసేసి వాళ్ళ గుడిసెలు నియమించుకుంటారు. నిరుపేదలు, ఏమీ లేని నిరుపేదలు, సామాజిక రైతులు కూడా కాదు. కాబట్టి నేను ఏమంటాను, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ అనుకోవద్దు. ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి వారికి న్యాయం చేయాలి. వారికి న్యాయం అనేది కంపల్సరీ జరగవలసిందే. అధికారం అనధికారం ఏదో రూపంలో కలెక్టర్ గారికి స్పందించాలి. దీన్ని ఇక్కడ పిల్లలకి స్కూల్ లేదు, చదువుకునే స్కూల్ లేదు. 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చిన్నపిల్లలు నడిచి వెళ్ళాలా. ఈ రోజు కూడా స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు. మొన్ననే రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం. వీళ్ళు అందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే కలెక్టర్ గారు స్పందించి మానవత్వంతో సామాజిక దృక్పథంతో ఆలోచించి కటిక నిరుపేదలు మొత్తం వంట గిన్నెలతో సహా, బట్టలతో సహా, పెట్టుకున్న డబ్బులతో సహా వాళ్ళకున్న అన్ని కాలిపోయి ఆలోచించి న్యాయం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. న్యాయం చేయకపోతే ప్రభుత్వాన్ని కూడా ప్రతిఘటిస్తాం, ప్రభుత్వ అధికారులు కూడా నిలదీస్తాం, ప్రభుత్వ అధికారులు కూడా ఎండగడతాం, ప్రభుత్వాన్ని కూడా ఎండగడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రా కదలిరా పేరుతో తునిలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. గురువారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ సురక్ష పాలన ప్రజలకు అందుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో రా కదలిరా సభలో అపరిష్కృతంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్, పుష్కర, మల్లవరం ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చంద్రబాబు వివరించారని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధినేత చంద్రబాబు టీడీపీ
శ్రేణులను కోరారని చెప్పారు. వైసీపీ నాయకులు గడిచిన 4 నెలల్లో రాష్ట్రాన్ని అధపాతాళంలోకి తోసేశారని, కొద్దిపాటి సంక్షేమం పేరుతో ప్రజలపై భారాలు వేశారని అన్నారు. మద్యం, విద్యుత్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారని అన్నారు. కదలిరా సభపై మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై జ్యోతులు స్పందించారు. 1,00,000కు పైగా కదలిరా సభకు హాజరయ్యారని, కావాలంటే హాజరైన వారి వివరాలు అతనికి ఇస్తానని అన్నారు. సంక్రాంతిలోగా టీడీపీ ఖాళీ అవదని, మేము గనుక తలుపులు తెరిస్తే వైసీపీ వాళ్లు తమ టీడీపీలో చేరతారని, దాంతో ఆ పార్టీయే ఖాళీ అవుతుందంటూ చెప్పారు. ప్రజా సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన యాత్రకు అసలు జనాలే లేరని, అంగన్వాడీలు ఆందోళన జరుగుతున్నా వాళ్లు పక్క నుంచి పోయిన సంగతిని గుర్తు చేశారు. 2 నెలల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జ్యోతుల నవీన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నూర్కుర్తి వెంకటేశ్వరరావు, తూము కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రామనడానికి గల కారణం, ఏదైతే నిన్న కదిలిరా అనే సభను చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలపాలనే ఒక ఉద్దేశంతో అందరినీ కూడా రమ్మడం జరిగింది. చాలా సంతోషం. నిన్న ఏదైతే సభ జరిగిందో కేవలం కాకినాడ పార్లమెంటు పరిధిలో 1,00,000 మంది టార్గెట్ పెట్టుకుని ఒక సభ నిర్వహించాలి. ఆ సభ ద్వారా మా అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలు ఈ పార్లమెంట్లో కింద స్థాయి వరకు కూడా అందరికీ చేరాలి, ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆ సభను నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ప్రతి గ్రామం నుంచి కూడా వందలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి జన సమీకరణకి కృషి చేసిన ప్రతి ఒక్క ఇన్ఛార్జీలని, అలాగే వాళ్ళ ప్రతి నియోజకవర్గానికి వేసిన అబ్జర్వర్లని, మండలాలకు వేసిన అబ్జర్వర్లని కూడా అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, నిన్న ఏదైతే సభ జరిగిందో ఇంచుమించు 1,00,000 దాటిందన్న కానీ 1,00,000కు దగ్గరలో రావడం, విజయవంతం చేయడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు సంబంధించిన, కాకినాడ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద, ఏదైతే ఏలేరు కుడి కాలువ ఉందో ఆధునీకరణ మీద, అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం ఉందో దాని మెయింటెనెన్స్ మీద, అలాగే మలవరం లిఫ్ట్ మీద, వీటి మీద మాట్లాడడం, అలాగే ఈ కాకినాడ జిల్లాలో అభివృద్ధి నోచుకోలేదు అని చెప్పడం, అలాగే ఈ జిల్లాలో వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతిని కానీ, వాళ్ళు చేస్తున్న అక్రమాలను కానీ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే కాలంలో టీడీపీ, జనసేన కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని విధాలా కూడా అన్నీ సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దాపురం రామారావుపేటలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్, శ్రీమతి సమీరా, ప్రొఫెసర్ సంతానం, ఎంపీఎస్ఎస్ మూర్తి, ప్రశాంతిల ఆధ్వర్యంలో సాంప్రదాయం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఈ సంబరాలను భోగి మంటను వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పాత రోజులను గుర్తు చేస్తూ తాటెకు ఇళ్లను ఏర్పాటు చేశారు. డూడు బసవన్నలు, 7 పెంకులాట, సాంప్రదాయ వంటకాలు, గాలిపటాలు, తాడు బొంగరం, ముగ్గులు, మెహందీ, ఉత్తమ సాంప్రదాయ జంట, ప్రబల అలంకరణ తదితర ఆటల పోటీలతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ సంబరాలు నిర్వహించారు. శ్రీప్రకాష్ అంటే చదువుతో పాటు ఆటలతో కూడిన విద్య. పిల్లలకు మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి సంబరాలు నిర్వహించడం ఎంతగానో ఆనందమని పలువురు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీప్రకాష్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.